డిఎస్సి మీద చర్చ జరగాలని చెప్పేసి కౌన్సిల్లో మేము పట్టుబడుతుంటే ఎవరో లేనటువంటి వాళ్ళకి తప్పట్లు కొట్టి డబ్బా వాయించేటువంటి శాసనసభలో ఊరికే స్టేట్మెంట్ చూసుకుని చదువుకుని వెళ్ళిపోతుంటే ఆహా ఓహో అని చెప్పేసి ఆయన ప్రాబల్యం పొందడం కోసం తప్పట్లు కొట్టేటువంటి బ్యాచ్ దగ్గర అక్కడ చెప్తున్నాడు. మరి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షమే లేదు కదా అక్కడ. అదే చర్చిద్దామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి కౌన్సిల్లోకి ఎందుకు రాలేకపోతున్నాడో, ఇప్పుడు 3 రోజుల తర్వాత చర్చిస్తామనేటువంటిది 20వ తారీఖు తర్వాత చర్చిస్తామని చెప్పేటువంటి ఈవేళ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అక్కడ చర్చించినటువంటి విషయాలు ఇక్కడికి ఎందుకు చర్చకు రావట్లేదు మీరు? అంటే ఇక్కడికి చర్చకు వస్తే మీ అవకతవకలు బయట పెడతాం, మీరు చేసినటువంటి తప్పులన్నీ బయట ఎత్తు చూపుతామనేటువంటి భయం కొలిది ఇక్కడ రావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది ఈ తప్పులన్నీ అనేటువంటి ఉద్దేశంతో రావట్లేదు. ఎందుకండి ఇంత రచ్చ ఎందుకు? మీకు నిజాయితీ ఉంటే, చాలా నిజాయితీగా చేసేమంటున్నారు కదా, మీకు నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ నిరూపించడానికి వచ్చి చర్చలో పాల్గొవచ్చు కదా. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసేటువంటి విధంగా చర్చించాలి కదా. ఏది ఏమైనప్పటికీ దారుణమైనటువంటి విధంగా గుళ్ళో చేసుకుని వెళ్ళటం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం, మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు, మీ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ డిఎస్సి మీద చర్చ జరగకుండా పారిపోవటం అనేటువంటిది మీ యొక్క తప్పుడు విధానానికి ఇదొక నిదాహరణగా కనపడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ, ఇక్కడ ఇంకొక విషయం, ఈ డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చారన్నారు కదా. డిఎస్సిలో ఈబీసీ కోటా ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు కదా మీరు గతంలోని. ఈబీసీ కోటాలో డిఎస్సిలో రిజర్వేషన్ ఇచ్చారా? స్పోర్ట్స్ కోటా ఇచ్చామని చెప్తున్నారు, లేకపోతే ఇంకో కోటా ఇచ్చామని చెప్తున్నారు, ఎస్సీ కోటా ఇచ్చామన్నారు, బీసీ కోటా ఇచ్చామన్నారు. మీరేదైతే చంద్రబాబు నాయుడు గారు ఈబీసీలకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్తున్నారు కదా, ఈబీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కాదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, జగన్ గారు వచ్చి ఆపేశారు అంటున్నారు. మరి మీరు వచ్చిన తర్వాత తీసినటువంటి డిఎస్సి అని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఈ డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ విషయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తర్వాత నాగబాబు గారి గురించి చెప్తున్నాడు. నాగబాబు గారికి క్యాబినెట్ మంత్రి వస్తుందని చెప్పేసి ఒక సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, నాకు తెలుసున్నటువంటి వ్యక్తిగా ఆయనకి మంత్రి వస్తుందని మేము కూడా సంతోషించాం. అది పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు మీడియాలో ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. నాగబాబు గారికి రాబోయే క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి. ఆయన అవసరం కొలిది ఆ రోజు ఉండేటువంటి రాజ్యసభ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ నాగబాబు గారు గొడవలేదు ఈవేళ వరకునే. ఈరోజు మరి అదే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో ఒక చైర్మన్ ఏదో ఇచ్చామనేటువంటిది ఈరోజు ఇప్పుడు ఏదో చూసాం మేము. ఆయనకి క్యాబినెట్ మంత్రి ఇస్తానని మీరు చెప్పి ఈవేళ ఎలా చేయటం అనేటువంటిది మా అందరికి కూడా కొంచెం వ్యక్తిగతంగా అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరికి ఇచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, మమ్మల్ని అడిగేవాల్సిన పని లేదు, మమ్మల్ని అడిగి ఎవరు కూడా అన్నాడు. కానీ ఇచ్చినటువంటి మాటకి ఎంతవరకు కట్టుబడి ఉంటున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేటువంటిది చెప్తున్నాం. మాట ఇవ్వటమే కాదు, లెటర్ కూడా రిలీజ్ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా రిలీజ్ చేసినటువంటి చూసాం మేము టీవీల్లోని. సరే, ఇప్పుడు మీరు అచ్చెన్నాయుడు గారి గురించి ఏదో మాట్లాడుతూ చెప్పారు. మరి సభలో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు. మరి ఒక దద్దమ్మ అనేటువంటిది ఇంత సీనియర్ అయినటువంటి సత్యబాబు గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని మళ్ళీ మేము తిరిగేస్తుంటే అవును అని చెప్పేసి ఇలా చూపెడుతున్నాడు ఏదో సాధించినట్టు.
కౌన్సిల్లో. అచ్చెన్నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, నువ్వు దద్దమ్మని మాట్లాడుతుంటే నువ్వు ఎదవనేటువంటి మాట మేము మాట్లాడటానికి సిద్ధంగా లేము. నువ్వు ఎదవో నువ్వు సన్నాసి అని చెప్పడానికే మేము సిద్ధంగా లేము. మాకు విజ్ఞత ఉంది, అది నువ్వు నిర్ణయించుకోవాలి, నీకు విజ్ఞత ఉందా లేదా అనేటువంటిది.